గ్రూప్ 4 కు ఎంపికైన అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన మొదటి రోజు ప్రశాంతంగా ముగిసింది. గురువారం హైదరాబాద్, వరంగల్ రీజియన్లలో కలిపి 927 మంది ధ్రువపత్రాలను పరిశీలించారు. ఈ ప్రక్రియ ఇవాళ కూడా కొనసాగనుంది. గ్రూప్ 4 పరీక్షల ద్వారా మున్సిపల్ పరిపాలనా శాఖకు 218 మంది జూనియర్ అకౌంటెంట్లు, 170 మంది జూనియర్ అసిస్టెంట్లు, 1829 మంది వార్డ్ ఆఫీసర్లు కలిపి మొత్తం 2217 మంది ఎంపికయ్యారు. గ్రూప్ 4 ఉద్యోగాల తుది ఎంపికలోనూ అత్యధికులు తొలి ప్రాధాన్యంగా సీసీఎల్ఏలోని పోస్టులను ఎంపిక చేసుకున్నారు. ఆ తర్వాత వరుసలో రిజిస్ట్రేషన్లు, స్టాంపులు, వాణిజ్య పనుల విభాగం, జీహెచ్ఎంసీ, పురపాలక, అబ్కారీ, ఖజానా శాఖలు ఉన్నాయి. ఎంతో కాలం ఎదురుచూసి రాసిన పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి ఉద్యోగాలకు ఎంపిక కావడం పట్ల అభ్యర్థులు హర్షం వ్యక్తం చేశారు. పురపాలక శాఖ కమిషనర్ అండ్ డైరెక్టర్ టీకే శ్రీదేవి హైదరాబాద్ కు కేంద్రానికి వచ్చిన అభ్యర్థులతో స్వయంగా మాట్లాడి వారి బాగోగులు తెలుసుకున్నారు. ఈ అపాయింట్మెంట్ లెటర్స్ చాలా ఎంత వీలైనంత త్వరగా ఇవ్వాలని ప్రభుత్వం పూనుకుంది. కాబట్టి ఈరోజు ఈ 2000 పైన ఏవైతే అప్లికెంట్స్ ఉన్నారో, ఎవరు సక్సెస్ఫుల్ అప్లికెంట్స్ ఉన్నారో వాళ్ళ వెరిఫికేషన్, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఈరోజు ఆర్డీఎంఏ ఇక్కడ హైదరాబాద్లోను, అక్కడ వరంగల్లో కూడా మేము ఆర్గనైజ్ చేయడం జరిగింది. వివిధ ప్రాంతాల నుంచి రావాలి కాబట్టి వాళ్ళు వచ్చిన వెంటనే మనము వెరిఫికేషన్ కంప్లీట్ చేయవచ్చు. సర్టిఫికేషన్ వెరిఫికేషన్ అయిన వెంటనే యాక్చువల్లీ అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వడానికి అవకాశం ఉంది. చాలా ఇంట్రెస్టింగ్ ఒకటి ఏం కనిపిస్తుందంటే జాబ్ స్విచ్చింగ్ కొంత కనిపిస్తూ ఉంది. మార్కెట్ కొద్దిగా డల్గా నడుస్తుంది కాబట్టి గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ అన్నది ఒక విధమైన భరోసా. మనం ఏదైతే ఎస్పైర్ చేస్తున్నామో అర్బన్ తెలంగాణకి బాగా మనము సర్వీసెస్ అయితే ఇవ్వగలుగుతాం. మాకు ప్రతిదీ అధికారులు వాట్సాప్ ద్వారా కానీ కాల్స్ ద్వారా కానీ ఇంటిమేట్ చేయడం జరిగింది. ఇక్కడ వచ్చాక కూడా చాలా హెల్ప్ఫుల్గా హెల్ప్ చేశారు. రిజల్ట్ వచ్చిన రోజు నుంచి ఈ రోజు వరకు అయితే ఆల్మోస్ట్ చాలా హ్యాపీగానే ఉంది. ఇంకా అది ఆ మూమెంట్, హ్యాపీ మూమెంట్ అయితే ఇంకా పోలేదు. సో చాలా ఏళ్ళ నుంచి ఎదురు చూస్తున్నాము ఈ నోటిఫికేషన్స్ కోసము. గ్రూప్ 4 రాసాము, వెంటనే గవర్నమెంట్, రేవంత్ రెడ్డి గవర్నమెంట్ మాకు రిజల్ట్ ఇచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ రేవంత్ రెడ్డి గవర్నమెంట్. అలాగే ఇంకా మిగతా ఎగ్జామ్స్ కూడా రిజల్ట్స్ కూడా తొందరగా ఇస్తే మేము చాలా హ్యాపీ. నా బాబుతో నేను చదవగలుగుతున్నానంటే అది మా పేరెంట్స్ అండ్ మా హస్బెండ్ సపోర్ట్ అండి. వాట్సాప్ ద్వారా అఫీషియల్ గ్రూప్ క్రియేట్ చేసి గైడ్లైన్స్ ఇచ్చారు, ఎలా రావాలి, ఏ డాక్యుమెంట్స్ తీసుకురావాలి. ఆల్రెడీ మనకు అఫీషియల్గా చెక్ లిస్ట్ ఇచ్చారండి. ఆ చెక్ లిస్ట్ చూసుకొని అందులో ఏ సర్టిఫికేట్స్ కావాలో ఆ సర్టిఫికేట్స్ తీసుకుంటే సరిపోతుంది. నాకు జూనియర్ అకౌంటెంట్ జాబ్ వచ్చింది. లోపల సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా చాలా కూల్గా జరిగింది. వాళ్ళు బాగా డీల్ చేశారు. యాక్చువల్లీ భయం వేసింది ఫస్ట్, అక్కడ ఎలా ఉంటుందో ఏమో అని. కాకపోతే వాళ్ళు చాలా సాఫ్ట్గా డీల్ చేశారు, బాగా అనిపించింది. సో డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చిన సర్టిఫికేట్ వెరిఫికేషన్ అటెండ్ అయ్యాను అండ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రాసెస్ అంతా స్మూత్గా వెళ్ళింది. ఎస్టర్డే ఇన్ఫార్మ్ చేసి ఈరోజు మార్నింగ్ అలా అటెండ్ అవ్వమన్నట్టు, అది కొద్దిగా 2-3 days టైం ఇస్తే అయిపోయేది. దానికి నాకు సిడిఎంఏ డిపార్ట్మెంట్లో వచ్చింది. నేను వెబ్ ఆప్షన్స్లో 5th ఆప్షన్ పెట్టుకున్నాను, సిడిఎంఏ జూనియర్ అకౌంటెంట్. సో అందులో వచ్చింది. ఒక్కొక్కరికి 5 minutesలో ఏ ఇబ్బంది లేకుండా ఎవ్రీవన్ సపోర్టెడ్ అస్. సో వెరిఫికేషన్ కూడా స్మూత్గా ఫ్లోలో అయిపోయింది. అంతే, ఫ్యామిలీ సపోర్ట్ లేకపోతే నాకు జాబ్ వచ్చేది కూడా కాదు.